ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదు కదా, ఇవ్వకుండానే ఎట్లా వెళ్తాడు ఇతను? ఇప్పుడు ఇతను వెళ్ళినందుకు యువతలో వృద్ధుడు ఒక చనిపోయాడా? అలా చనిపోయిన ఆయన ఎందుకు చనిపోయాడు? అది ఏమన్నా క్లూ ఉందా? దానికి క్లూ నేను చెప్తా. ఇతను ఒకప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కనుక చనిపోయిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? బెట్టింగ్లు చేసి, బెట్టింగ్ ల్యాబ్లు ఇవి చేసి, ఈ బెట్టింగుల్లో ఇంత డబ్బు నష్టపోయి వీళ్ళకి కట్టుకోలేక, చెప్పుకోలేక, చేసుకోలేక ఇతను చనిపోయాడు. ఇటువంటి బెట్టింగ్ ల్యాబ్ల్లో చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్తున్నాడంటే ఇతనంత పరామర్శకుడు. అంటే ఈయన పోతాడంటే మళ్ళీ ఎదుటోళ్ళ ప్రాణాలు పోతూ ఉంటాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో ఉన్న గంజాయి బ్యాచ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది ఎలా అనిపిస్తుంది? అంటే నేరస్తులు ఎక్కువగా ఇలా పరామర్శిస్తున్నారు, నేరస్తుల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన రాష్ట్రం ఆయన మళ్ళీ రేపటి రోజున రాజకీయాల్లో కంటూ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ ఆయనకి పట్టం కడతారు కదా, వీళ్ళందరూ ఆయనకి జైలు కొడతారు కదా. ఆ ఉద్దేశం కొలది అలా చేస్తున్నారు. ఒకటి ఇంకేంటంటే గంజా బ్యాచ్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? ఒకటి బెట్టింగ్ యాప్లో చచ్చిపోయిన అప్పులు చేసి చచ్చిపోయిన ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? రెండు అసలు వీళ్ళ జోలు ఎవరో వెళ్ళరు. వీళ్ళ జోలు వెళ్ళినా కానీ ఏంటంటే ప్రజలు ఊస్తారని ఒక నామోషితనానికైనా వెళ్ళరు. వీళ్ళు పోతూ పోతూ మళ్ళీ వెతుటోళ్ళు ప్రాణాలు తీసుకొని పోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అసలు వీళ్ళకి ఎంతమందికి పర్మిషన్ ఉందా? ఎంతమందికి ఇచ్చారు పర్మిషను? 200 మందికో 300 మందికో ఇచ్చారు. ఇక్కడ ఎంతమంది వచ్చారు? 50,000 మంది వచ్చారు. నువ్వు ఇంటిమేషన్ ఇవ్వకుండానే నీకు 50,000 మంది పోటెత్తారా? ఈ తొక్కేసలాట్లలో ఎంతమంది ప్రాణాలు పోతే ఈ ప్రాణాలకు అన్నింటికి నువ్వు బాధ్యత అవుతావా? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళావు? సైలెంట్గా వెళ్ళు. నువ్వు పరామర్శిస్తుందే ఒక యాదవనే, యాదవని పరామర్శించడానికి పోతే మళ్ళీ ఇంతమందిని తోడేసుకుని వెళ్తావా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక వారం రోజుల కిందట కూడా ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి పర్యటనకు వెళ్ళారు. ఆ రోజు కూడా మహిళల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు, తొప్పులు దాడి చేశారు. అందులో చాలా మందికి కూడా గాయాలైనవి. ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయాలైనవి. అంటే అక్కడ అలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక వృద్ధుడే ఏకంగా డైరెక్ట్గా చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలో ఉన్న వెహికల్ కొద్దడం వల్ల. ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అనేవి ఇలా జరగడం వల్ల కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. ఇది ఇక్కడ రాంగ్ కనిపిస్తుంది కదా. ఆయన ఇవ్వబట్టే కదా, ఆయన వెళ్ళబట్టే కదా ఫస్ట్ ఇదంతా జరుగుతుంది. ఆయన అంటూ సైలెంట్గా వెళ్తే ఇవన్నీ రావు కదా. వెళ్ళు, నువ్వు ఒక కాన్వాయ్ని తీసుకుని నేను మళ్ళీ ఇంకో 2 కాన్వాయ్లు తీసుకుని వెళ్ళు. అట్ట కూడా ఉంటారు, వాళ్ళు వేరే ఉంటారు. అది స్కూల్కి ఇది రాజకీయానికి లింకులు పెట్టద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇలా పర్మిషన్ లేకుండా ఇలా పరామర్శలకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరేం చెప్తారు? ఇప్పుడు బాధితుడికి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? చచ్చిపోయినోడేమో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వాడి విషయం పక్కన పెడితే ఈ బ్రతుకున్న అటువంటి వృద్ధుడు అనేవాడు చనిపోయాడు కదా. మరి ఇతనికి ఎంతవరకు న్యాయం చేస్తాడు? ఇతనికి 2 కోట్లు ఇస్తాడా? ఇమ్మని చెప్పండి. ఇప్పుడు ఇతను కాన్వాయ్ తగిలే, ఇతని అనుచరులు కాన్వాయ్లు తగిలే చనిపోయాడు. ఈ తొక్కిసలాట్లో ఒక్కరే చనిపోయాడు, ఇంకెంతమంది చనిపోయారు? ఇవన్నీ బయటకు వస్తే ఏం జరిగిద్దో? పోనీ వృద్ధుడి కుటుంబానికి 2 కోట్లు ప్రకటించమని చెప్పండి, ఇస్తారేమో ఇమ్మని చెప్పండి, చూద్దాం. 2 కోట్లు అయితే ఇవ్వగలరా? ఇవ్వలేడు. కనీసం ఎంతవరకు ఇస్తాడనేది కూడా తెలియదు. కానీ ఇటువంటిప్పుడు ఏంటంటే కొంచెం నీకు పర్మిషన్ ఎంతవరకు ఇచ్చింది గవర్నమెంట్? నీకు పోలీసులు ఎంతవరకు ఇచ్చారు పర్మిషన్? అంతవరకే తీసుకొని వెళ్ళాలి. నీకు 200, 100, 200 మంది జనానికి పర్మిషన్ ఇస్తే నువ్వు 50,000 మందికి ఇచ్చావంటే నువ్వు ఎంతటి గనుడువో, నువ్వెంతటి రాజకీయవేత్తవో, నువ్వెంతటి రాజకీయ నాయకుడువో ప్రజలుగా మాత్రం తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది కాలంలోనే ఇప్పటికి దాదాపుగా 8-9 మందిని పరామర్శించడానికి వెళ్ళారు. కానీ గత 5 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా ఎవరిని పరామర్శించడానికి వెళ్ళట్టు మనకు దాఖలా లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఒక రాజకీయం, గెలిస్తే ఒక రాజకీయం అంటారా? మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అలాగే పరామర్శించడానికి వెళ్ళాలి కదా. నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరామర్శలు కావాల్సింది నీ దగ్గర. నువ్వు కావాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరామర్శించి వెళ్ళి, నువ్వు పాదయాత్ర అప్పుడు చేయి, నువ్వు ఓదార్పు యాత్ర అప్పుడు చేయి. ముఖ్యమంత్రి అవ్వకముందు ఎటువంటి ఓదార్పు యాత్రలు చేసావో, ఎటువంటి పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రిగా గద్దెక్కి కూర్చొని ఇదయ్యావో, అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉండి అప్పుడు చేయాల్సింది ఈ పాదయాత్రలు, ఈ ఓదార్పు యాత్రలు, ఈ చావులకి, ఈ బతుకులకి మధ్య నడిచేటటువంటి నాటకాలన్నీ కలిపి చేసేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ప్రజల్లో నువ్వు ఒక నాయకుడు అవుతావు. అంతేగాని నువ్వు ముఖ్యమంత్రి ఏసీ కారులో తిరిగి ముఖ్యమంత్రి హోదా దిగిపోయిన తర్వాత కాన్వాయ్లతో వెళ్ళి ప్రాణాలు తీసుకుపోతే ఎంతవరకు కరెక్ట్?